హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే పనీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఈ పనీర్ బటర్ మసాలా కర్రీ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. అటు రైస్ ఐటమ్స్కైనా ఇటు నాన్స్ ఐటమ్స్కైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ రెసిపీ అనేది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, మాటి మాటికి ట్రై చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వీటి కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము, వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు జీడిపప్పు, అలాగే 4-5 బాదం అనేవి వేసుకుని 4-5 ఎండు మిరపకాయలు కూడా వేసుకుని హాట్ వాటర్లో ఇలా ఒక 5 to 10 మినిట్స్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దీనిలో 3 to 4 స్పూన్స్ వరకు పుల్లటి పెరుగు కాకుండా మీరు కమ్మగా ఉండేటువంటి పెరుగు ఏదైనా సరే, పుల్లటి పెరుగు తీసుకోవటం వల్ల కర్రీ కొంచెం మనం పన్నీర్ కదా యూస్ చేసేది, కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఒక 3 స్పూన్స్ వరకు కమ్మటి పెరుగు తీసుకుని దీనిలో 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్ ఒకటి తీసుకున్నానండి. మొత్తానికి నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని చక్కగా మరీ చిన్నవి కాకుండా, అలానే పెద్దగా కాకుండా మీడియం సైజులో క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ అంతా కూడా ఇదే క్యూబ్స్లో మనం ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నేను ఇంకొక 100 గ్రామ్స్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తానికి 300 గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే యూస్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకుని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ అనేది మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. అలా కుక్ అయిపోతే ఏదో ఒక రబ్బర్ లాగా అయిపోతుంది. కాబట్టి చాలా సాఫ్ట్గా మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని 2 బిగ్ సైజ్ టొమాటాలు, అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి వేసుకుని 50% వరకు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని చిన్న బటర్ క్యూబ్ అనేది వేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే హోల్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకునేటువంటి ఈ కర్డ్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కర్డ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నాది ఆ క్లిప్ అయితే మిస్ అయింది కాబట్టి మీరు తప్పకుండా 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి ఈ ఆనియన్, టమాటో, జీడిపప్పు, బాదం, ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక ప్యూరీ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటువంటి ఈ ప్యూరీ ఇప్పుడు ప్యాన్లో వేసుకుని ఇది కూడా మంచిగా 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక జారుడు కన్సిస్టెన్సీ కోసం 1.5 గ్లాస్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం జీడిపప్పు, బాదం ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుంది. కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. అంతా కూడా వేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉండగా మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ పన్నీర్ క్యూబ్స్ అనేవి కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ పాటు మనం దీన్ని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కసూరి మేతి అనేది కొద్దిగా 1 స్పూన్ వరకు ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అలాగే కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం బటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దీనిలో డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండేటువంటి ఈ పనీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా మీ దగ్గర ఏమైనా ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటే కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.